మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తత్పురుషాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. సర్వం శ్రీరామానుగ్రహకటాక్షసిద్ధ్యం. కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తున్నాయి అనగా, ముందుగా కుంభరాశి వారు ధనిష్ట నక్షత్ర 3-4 పాదాలు, అదేవిధంగా శతభిష నక్షత్ర 4 పాదాల వారు, ఇక పూర్వభాద్ర నక్షత్ర 3 పాదాల వారు కూడా కుంభరాశిలోకి విచ్చేస్తారు. ఈ నెలలో కుంభరాశి వారి లక్షణం ఏ విధంగా ఉంటుంది అనగా, ప్రతి పనిని కూడా గోప్యంగా ఉంచుకుంటారు, ఎవరితోటి ఎక్కువగా మాట్లాడరు. ఈ డిసెంబర్ నెలంతా కూడా కుంభరాశి వారు తమ అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకుని, ఇవి నేను ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ నెల నుంచే నా జీవితాన్ని మార్చుకోవాలి, రానున్న రోజులన్నీ కూడా నావే అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగడం అనేటువంటిది డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి లభిస్తుంది. ఇటువంటి వారితో స్నేహం చేయడం వల్ల మనకి కొన్ని మెలకువలు తెలుస్తాయి. ఎటువంటి విధంగా అంటే, ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉంటామో మన సక్సెస్ మన సైలెంట్ నుంచి వచ్చేటువంటి విధ్వంసాన్ని చూపిస్తుంది అని ఈ కుంభరాశి వారితో స్నేహం చేయడం వల్ల మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక డిసెంబర్ నెలలో కుంభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనగా, ఆర్థికమైనటువంటి పరిస్థితి చిన్న భిన్నంగా ఉంటుంది. అనుకున్న చోట డబ్బు పుట్టకపోవడం, చేతికి డబ్బులు వచ్చిన 2-3 నిమిషాలకే వేరే విధంగా అవి ఖర్చు అయిపోవడం, గందరగోళాలతో మీ దగ్గర ధనాన్ని ఎటువైపుగా మనం ఖర్చు పెడుతున్నామో అని అర్థం కాక ఖర్చు చేస్తున్నాం, అది అవసరమా అనవసరమా అనేటువంటి సందిగ్ధంతో మీరు ధనాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఈ నెలలో ఆర్థిక పరంగా ఆటుపోట్లు అనేటువంటి విషయంలో ఎక్కువ శాతం ఇబ్బందిదాయకంగానే చెప్పచ్చు. రాజకీయ నాయకులకి కాస్త ఊరట కలుగుతుంది. ఇప్పటి వరకు నమ్మని జనాలు మిమ్మల్ని నమ్మడం, క్యాడరు మిమ్మల్ని గుర్తించి ఇతను పనిచేస్తాడు, ఇతను కూడా మన కార్యకర్తగా ప్రయాణం కొనసాగించండి అని చెప్పి మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గినా కూడా ఈ నెలలో పర్వాలేదు, మనం ఓవర్కమ్ చేయగలుగుతాం అని మీ మీద విశ్వాసం లేకపోయినా మీ తల్లిదండ్రులు కానీ మీ స్నేహితులు కానీ మీ మీద మీకు విశ్వాసం కలిగే విధంగా మాట్లాడుతూ ఉంటారు డిసెంబర్ నెలలో. ఇక సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి ఈ నెలలో అంత అవకాశంగా లేదు. మీకు అవకాశం మేము చూపిస్తామని చెప్పి మిమ్మల్ని తీసుకువచ్చి ఆ కార్యక్రమంలో ఎక్స్ట్రా ప్లేయర్గా మిమ్మల్ని మాత్రం పక్కన పెడతా తప్ప మీకు అవకాశం కలగజేయరు. ఏదో మనం వెళ్ళాం, పాల్గొన్నాం, సరే ఈసారి కన్నా అక్కడికి వరకు వెళ్ళగలిగాం కదా అని ఆనందపడ్డం తప్ప విజయం అనేటువంటిది వరించే అవకాశం లేదు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో ఆ కాగితం పనులన్నీ పూర్తి అవుతాయి. తరువాతి వచ్చే వాయిదాకి నీకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పడం ఒక వింత ఊరటగా చెప్పవచ్చు. ఈ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి లభిస్తుంది అని ఆనందదాయకం వార్త మాత్రం మీరు వినడం జరుగుతుంది. ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దామనుకుంటున్నారో ప్రత్యక్షంగా వ్యాపారాలు ప్రారంభం చేయండి, కలిసి వస్తుంది. పరోక్ష వ్యవస్థలోకి వెళ్ళొద్దు, నష్టపోతూ ఉంటారు. మీరు పళ్ళ బిజినెస్ కానీ లేదా మెడికల్ డ్రగ్స్కి సంబంధించిన వ్యాపారం పెట్టడం, ఫైబర్ సంబంధించినది అంటే ఈ ఫైబర్ కంటెంట్కి సంబంధించినటువంటి ఫుడ్స్ సప్లై చేయడము, ఈ సముద్ర జలాల్లో ఉండేటువంటి చేపలు కానీ రొయ్యలు కానీ ఇటువంటి మాంసానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయడం చాలా మంచిది. కుంభరాశిలో వారు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నవారు ఈ నెలంతా కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు, వాయిదా వేసుకోవడం మంచిది. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ధన విషయంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ మీకు కేవలం గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని పెట్టాలి అనుకుంటే కనుక ఈ నెల 22వ తారీఖు తర్వాత
29 మధ్యలో పెట్టుకోండి. డబ్బులు నష్టపోరు, లాభపడరు. మీ ధనానికి ఒక భద్రత అనేటువంటిది మాత్రం ఏర్పడుతుంది. కుంభరాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయి. 4 గోడల మధ్య పరిష్కారం కావాల్సిన సమస్య పెద్ద మనుషుల మధ్య వరకు కూడా వెళ్తుంది. కొన్ని రోజులు ఎడబాటు, భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేటువంటిది ఈ డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మధ్యలో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు మీరు విందు వినోదాల్లో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటారు. కుటుంబంలో మీకంటూ, మీ మాటకంటూ ఒక విలువ ఏర్పడుతుంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానాన్ని కలిగే అధికారం లభిస్తుంది. అయితే ఈ పుత్రికా సంతానం తండ్రికి కాస్త ఇబ్బంది కలగజేసేటువంటి అవకాశం కల్పిస్తుంది. కావున చూసి జాగ్రత్తగా ఆ సమయానుకూలంలో మీరు ఆపరేషన్ చేయించుకోండి. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పదగ్గ పరిణామం లేదు. వివాహం అయితే వాయిదా వేసుకోండి. ఎవరైతే సంతానం కొరకు శుభవార్త మేము ఎప్పుడు వింటామో అనేటువంటి ఎదురు చూస్తున్న వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతోంది. మీరు శుభవార్త వింటారు ఖచ్చితంగా. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి విషయంలో మీరంటూ ఎక్కువ ధరకు పలిగేటువంటిది అవతల వ్యక్తి అవసరార్థం మీరు తక్కువ ధరలో దాన్ని కొనుగోలు చేయడం, మీరుకంటూ ఒక స్థిరాస్తిని ఏర్పరచుకోవడం జరుగుతుంది. చరాస్తులు మాత్రం మారుస్తూ ఉంటారు. అంటే వాహనాలు మార్చి కొత్త వాహనాలు తీసుకోవడం అనే అవకాశం లభిస్తూ ఉంటుంది. కుంభరాశిలో వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ దవడలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఈ వెనక చిన్న బెదల నుంచి ఈ భాగం అంతా కూడా, వెనక భాగం అంతా కూడా ఎవరో సూదులతో గుచ్చుతున్నారా అన్నట్టుగా నరాలు కుంజుకుపోవడం, బాగా ఇబ్బందిదాయకంగా దవడ భాగాలు గవద బిల్లలు అంటారు అటువంటివి కానీ, చెవు సరిగ్గా వినపడక దెబ్బ వెక్కేయడం అనేటువంటివి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కుంభరాశిలో ఉన్నటువంటి వారు తమ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వివాహం కానీ, ఉద్యోగం కానీ, అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు కానీ, ఈ జీవితంలో నేను కొత్త మార్పులు చెందాలి అంటే ఏ రోజుల నుంచి నాకు మార్పులు సంభవిస్తాయి అనేటువంటి విషయాల్ని కూలంకషంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అవి కనుక మీకు లేకపోతే మీ సెల్ఫీ ఫోటో ఆధారంగా, మేము అడిగేటువంటి ప్రశ్నలకి మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మన కుంభరాశి వారికి చెప్పుకున్నది గోచార రీత్యా ఫలితాలు. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే ఆ నెంబర్ని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఇక కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో కానీ, ధనం కాస్త స్థిరత్వం ఏర్పడడానికి కానీ, ఈ నెలలో కుంభరాశి వారికి ఉద్యోగ పరిస్థితుల్లో కూడా అంత అనుకూలించేటట్టుగా లేదు. ప్రమోషన్లో కూడా ఆగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. కాబట్టి ఈ నెలంతా కూడా కుంభరాశి వారు శ్రీమన్నారాయణ్ణి లేదా నృసింహ మహామంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. ఈ డిసెంబర్ 4వ తారీఖు నుంచి ధనముగా నీళ్ళలా ఖర్చు అయిపోవడంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కుంభరాశి వారు. మిమ్మల్ని ఈ డిసెంబర్ నెలంతా కూడా రక్షించేటువంటి ఏకైక దైవం ఏదన్నా ఉంది అంటే అది కేవలం నృసింహస్వామి వారు మాత్రమే. కాబట్టి నృసింహ మహామంత్రాన్ని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం అని 54 సార్లు పఠించుకుని చక్కగా ఒక గ్లాసులో 2 తులసి దళాలు వేసి నమో నారాయణాయ నమః అని రాసి ఆ నీటిని మీరు స్వీకరించడం చాలా మంచిది. కుంభరాశి వారు డిసెంబర్ నెలంతా కూడా చందనాన్ని అడ్డంగా ధరించుకోండి. అద్భుతంగా కలిసి వచ్చేటువంటి పరిమాణంగా చెప్పవచ్చు.